మన మధ్యకు ఎంతో చక్కగా మరి ఈ యొక్క గ్లోబల్ డిసైబుల్ క్లాసును చేయడానికి హైదరాబాద్ పట్టణం నుంచి మన మధ్యకు క్షేమంగా తీసుకొచ్చిన దైవజనులు డాక్టర్ రాజు గారు బట్టి మనం అందరూ దేవుడికి స్తోత్రం చేద్దాం. వారు వేయించిన చక్కటి క్లాసులు బట్టి తీసుకోవచ్చా 3 నెలల 3 క్లాసులు దిగ్విజయంగా జరిగించారు. ఇది 4వ నెల. ఈ 4వ నెల కూడా క్రమముగా మర్యాదగా ఆత్మీయంగా జరిగించారు. మేము వయసులో పెద్దవాళ్ళైనాను, అనుభవంలో పెద్దవారిగా ఉన్నాను. నేర్చుకునే విషయంలో తండ్రి ఆయన బంగారు పాదముల దగ్గర నాకు సాత్వికమైన మనసు నేర్చుకుని ఆయన ఇంకా మాకు తెలియని గొప్ప గొప్ప మర్మాలు సత్యాలు తెలుసుకుని ఈ సేవలో మేము ఉపయోగించుకున్నట్టు మాకు ప్రేమించమని సమస్తములు జరిగించి నడిపించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము. ఈ సమయంలో మరి క్లాస్ మనం ప్రారంభించుకున్నాం. మరి సమయాన్ని మన ప్రియులు వెంకట లెక్చరర్ గారి రాజు గారికి సమయం అంతా ఒకసారి క్లాస్ ఇచ్చి పర్లేదు వాయిస్ వస్తుంది పడుతుంది. ఇది కరెంటు ఆగిపోయి కరెంట్ ఆగినట్టుంది. సరే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయానికి విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మరి ఈరోజు మన పాఠం నాయకుడు మరియు వైఖరి. ఈ వైఖరి అన్నమాట ఎప్పుడైనా విన్నారా? అంటే తెలుగు మాటలే, కాకపోతే మనకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. వైఖరి ఎందుకంటే ఈ వైఖరిలోనే చాలా చాలా జీవితం మనకి అర్థమవుతూ ఉంది. ఆ వైఖరిలో చాలా ప్రభావితం ఉంది. కొన్ని మాటలు చదువుతాను, జాగ్రత్తగా వినండి.
మనము జీవితమును ఏ విధముగా చూచెదమో ఆ విధముగానే మనము నాయకత్వం వహించుటలో భేదము కలుగు చేయను. ఇది వైఖరి సంబంధించిన విషయాలు. వైఖరి చాలా శక్తివంతమైనది, అయినను మనకి దాని మూలాధారములు తెలియను కనుక మనము దానిని ఎంపిక చేసుకొనగలము. మీ అందరికీ క్వశ్చన్, ఎందుకంటే ఈ వైఖరి అన్న మాట ఎంతమంది వినుంటారు? వైఖరి చూడండి, తెలుగు మాటలే కానీ కొన్ని మనకి అర్థం కావు. వైఖరి అంటే ఈ వైఖరి అంటే షార్ట్ కట్లో చెప్పాలంటే తెలుగులో అర్థమయ్యేటట్టు ఆలోచన విధానం. చూడండి, మన జీవితంలో ఏదైనా కానీ డిసిషన్ తీసుకోవాలంటే ముందుగా మనం ఏం చేస్తాం? ఒక ఆలోచన ప్రకారం వెళ్తాం. అందుకనే ఇక్కడ చూడండి, ఈ పాఠము సంబంధించిన బైబిల్ వాక్యములు కానాను దేశమును వేగు చూచుటకై మోషే పంపిన 12 మంది వేగుల వారిని గూర్చిన చరిత్ర ఉన్నది. చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలండి. అయితే కానాను దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తానన్నాడు. అయితే ముందుగా పంపిన ఎంతమంది పంపాడు దేవుడు? మోషే ఏంటండి? ఒక్కసారి వింటున్నారా? ఎంతమందిని? 10 మందిని పంపాడు. తర్వాత 2 పంపించాడు. అంటే చూడండి, ఇక్కడ మనం మూలవాక్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే 10 మంది వెళ్ళి ఏం చూశారు? 2 వెళ్ళి ఏం చూశారు? చూడండి, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది. అక్కడ చూసే విధానం, అక్కడ మనుషులు తిరిగే తిరుగులాటని, తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పొలాలు ఎలాగున్నాయి, అక్కడ ద్రాక్ష తోటలు ఎలాగున్నాయి, మరి పాలు తేనెలు ప్రవహించే దేశము అంటే ఎలా ఉంటుంది అనేది ఆ 10 మంది చూసింది ఒక రీతి ఉంది, తర్వాత 2 చూసింది ఒక రీతి ఉంది. మనకు తెలుసు ఈ పాఠం అంతా కూడా. అయితే వారందరూ ఒక విషయాలను చూచిరి, కానీ వేరు వేరు నివేదికలను సమర్పించిరి. చూడండి, మనకి దారంటే ఒక దృశ్యం కనపడుతుంది అనుకోండి. ఒక సంఘటన చెప్తాను మీకు. ఇప్పుడు ఈ సెంట్రల్ ఎక్కడైనా కానీ, ఈ చౌరస్తాలో కానీ బాగా పబ్లిక్ ఉన్న చోట ఒక అతను మర్డర్ చేస్తున్నాడు అనుకోండి, మన ఎదురుగుండానే పొడి చేస్తున్నాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? అండి భయంగా ఉంటుంది. తర్వాత వీలైతే ఆపాలి అనిపిస్తుందా లేదా? ఎందుకంటే ఆ మర్డర్ జరగకోకుండా ఆపాలనిపిస్తుంది. ఒక మనిషి చనిపోతుంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మనం చూస్తున్నది దృశ్యం మనకేమనిపిస్తుంది? అతను చంపకుండా ఎలాగైనా కాపాడే వాళ్ళు ఉంటే మంచిది, బాగుంటుంది, లేదంటే ఆ మర్డర్ జరగకోకుండా ఉంటే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది. కానీ వెనకాల జరిగిన విషయం మనకు తెలుసా? వెనకాల జరిగింది మనకు తెలియదు. అక్కడ ఎందుకు అతన్ని చంపుతున్నాడు అనే బ్యాక్గ్రౌండ్ మనకి తెలియదు. ఎందుకు తెలియదు? మనకు తెలియదు కాబట్టి ఇంక తెలియదు, ఇంకంతే. కాకపోతే ఆ వెనకాల జరిగింది, ఇంతకు ముందు తన కొడుకుని ఇతను చంపేశాడు. అందుకని ఆ కోపం పెట్టుకుని ఇతను ఎంత పబ్లిక్లో ఉన్నా కానీ ఇతన్ని చంపాలని ప్రయత్నిస్తున్నాడు. చూడండి ఎంత మ్యాటర్ ఉంటుందంటే. కానీ ఇక్కడ ఎందుకంటే నేను ఒక ఉపోద్ఘాతంగా చెప్పాను. అయితే ఈ 10 మంది వెళ్ళి ఏం చూశారు? 2 వెళ్ళి ఏం చూశారు? కానాను దేశంలో ఒక్కొక్క చోటకి వెళ్ళారు, చూశారు. ద్రాక్ష గెలలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న మనుషులు ఎంత హైట్ ఉన్నారు,
ఇంత ఎత్తున్నారు అని వారు చూశారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వేరు వేరు నివేదికలు అర్పించిరి. వారి వైఖరులే ఇందుకు గల కారణము. వారి జీవితముల నుండి వైఖరిని గూర్చి ప్రాముఖ్యమైన సూత్రములను మనం గుర్తించదము. ఇక్కడ మనకు కొన్ని సంఘటనలు బాగా తెలుసుకోవాలి. వైఖరి అనే అర్థం గ్రహించెదరు. వైఖరి అంటే మన ఆలోచన. అర్థమైందండి? వైఖరి అంటే మన ఆలోచన. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్తున్నాం, ఒక బైక్ మీదుగా నడుచుకుంటూ ఊరు వెళ్తున్నాం. 2 దారులు ఉన్నాయి. ఆ 2 దారులు ఇంతకుముందు నువ్వు ఎప్పుడు రాలే, అక్కడ ఎవరు వెళ్తలేదు. కానీ నువ్వు ఇదే ఒక దారిలో వెళ్తే నువ్వు గమ్యానికి చేరుకుంటావు, ఇంకొక దారిలో వెళ్తే నువ్వు వేరే చోటకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు అక్కడ ఆగి ఏం చేస్తావు? నువ్వు ఖచ్చితంగా ఆలోచిస్తావు. నాకు ఇంతకుముందు ఈ దారి గురించి ఎవరన్నా కానీ చెప్పారా లేదా అంటే చెప్పుంటే నేను ఈ రూట్లో వెళ్తే బాగుంటుందా, ఈ రూట్లో వెళ్తే బాగుంటుందా అనేది అక్కడ ఆగి నువ్వు కొంచెం ఆలోచన చేసి డిసిషన్ తీసుకుంటావు. ఆ టైంలో తీసుకున్న డిసిషన్ ఎలా ఉండాలి? బాగుండాలి అనుకుంటావు. నువ్వు రాంగ్ డిసిషన్ తీసుకుంటే వేరే దారిలో వెళ్ళిపోతావు. కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే మంచి దారిలో వెళ్తావు. అయితే మనం ముందుగా ఏం చేయాలి చూడండి. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, దుష్టుల ఆలోచన చెప్పు నడువక. మొత్తం పాట మొక్క చెప్పాలి మీరు ఆ అధ్యాయం అంతా కూడా. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. చూడండి, దుష్టుల ఆలోచన అనే మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. దుష్టుడు ఒక ఆలోచన చెప్పాడంటే మనం తీసుకుంటామా? ఏదైనా మంచి వ్యక్తి చెప్పుంటే మనం తీసుకుంటాం. అదే కానీ ఆ దుష్టుడు ఒక ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తున్నాడు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? వీడే చెడ్డవాడు, వీడు మనకి చెప్పడం ఏంటి అని మనం తీసుకోం. అందుకనే ఇక్కడ చూడండి కొన్ని మాటలు రాయబడినాయి. వైఖరి యొక్క అర్థము ఒక విషయమును గూర్చి ఆలోచించి మరియు దాని ఎడల వ్యవహరించి విధానము వైఖరి అనబడును. వైఖరి అనగా ఆలోచన విధానము, అలవాట్లు, మనుషులు, పనులు, వస్తువులు, సమస్యలు మొదలగినవి మన వైఖరులకు సంబంధించిన విషయములై ఉండవచ్చు. వైఖరి మనస్సు మరియు హృదయంలో ఆరంభమై మనసు యొక్క ఆలోచన విధానము ప్రకారము చెయ్యడమా వద్దా అను సంకల్పము మారును. వైఖరి ఒకరి మనసులో హృదయములను ఉన్నప్పుడే వారు సొంత వైఖరిని తెలుసుకుందురు. కానీ ఇతరులను అది క్రియల ద్వారా వ్యక్తము చేయబడినప్పుడు దానిని తెలుసుకుందరు. అంటే నేను ఎందుకు ఈ పాఠాన్ని ఒక ముక్కలో చెప్పాలంటే మన ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉండాలి. మన ఆలోచన విధానం ప్రతి విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. మన ఆలోచన సొంతంగా తీసుకుంటే మంచిదా, లేదంటే దేవుడు తోడుంటే మంచిదా? చూడండి, పిల్లల్ని కొత్తగా స్కూల్లో వేయాలంటే ప్రార్థన చేసి పంపిస్తాం, అవునా కదా? ప్రార్థన చేసి ఆ స్కూల్కి పంపిస్తాం. అది మంచి స్కూలా చెడ్డ స్కూలా అనేది నువ్వు ఒక్కడే తీసుకుంటావు ఆ డిసిషను. ఇంట్లో కుటుంబ సమేతంగా ఆ స్కూల్ మంచిదా కాదా, ఆ స్కూల్లో చదివే పిల్లలు మంచివారే కాదా అని తెలుసుకుంటాం. అయితే ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అయితే అన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం స్కూల్లో జాయిన్ చేస్తాం. మరి ఇంట్లో కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కుటుంబంలో ఎవరు తీసుకుంటాం ముందుగా? భర్త భార్యనా? ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు, అవునా? ఆఖరికి ఎవరు చెల్లుబాటు అవుతుంది? యజమానుడిదే చెల్లుబాటు అవుతుంది కదా. ఓకే, యజమానుడిదే చెల్లుబాటు కావాలి. అయితే ఇక్కడ చూడండి, ప్రతి విషయంలో ముందుగా నువ్వు ఏది ఆలోచించినా ఏది డిసిషన్ తీసుకున్నా కానీ ఎవరు తోడుండాలి? దేవుడు తోడు ఉండాలి. దేవుడు తోడుంటేనే నీకు అది సక్సెస్ అవుతుంది. దేవుడు లేకుండా నువ్వేమీ చేయలేవు. సొంత డిసిషన్ తీసుకున్నారనుకోండి, కొన్నిసార్లు చాలా సార్లు కూడా తప్పటడుగులేస్తాం, ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ చూడండి, రెండో విషయంలో కొన్ని మాటలు చదువుదాం. వైఖరి అనుకూలమైనదిగా లేదా ప్రతికూలమైనదిగా ఉండవచ్చు. అనగా మంచి తలంపులు
కేటాయించాలి. చెడు తలంపులు మరొక మాటలో చెప్పుకొనవచ్చు. వైఖరి సాధ్యత తలను గూర్చి ఆలోచించును. ఏదైనా ఒక పని చేయదలుచుకుంటే ఇది ఇతరులను మేలును గూర్చి ఆలోచించును. వైఖరి సమస్యలు మరియు అసాధ్యములు ఏదైనా ఒక పని చేయబడును. ఈ పాఠంలో ఈ వైఖరి గురించి పదే పదే మనం చూస్తూ ఉంటాం. ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్. మనం ఏదో చిన్నగా ఈజీగా తీసుకుంటాం, ఒక బ్రతుకునే మార్చేస్తారు ఆలోచన. చూడండి, మనకి ఇంతకుముందు ఒక సిమ్ ఉండేది, దాని పేరేం పేరు, ఐడియాని ఏం మార్చేస్తుందంట, జీవితాన్నే మార్చేస్తుందంట ఐడియా. ఇప్పుడు చూడండి, మనం ట్రాన్స్లేషన్ చేసుకుంటే వైఖరి అంటే ఆలోచన. ఈ ఆలోచన విధానమే మరి మన జీవితాన్నే మార్చేస్తుంది. కొన్ని డిసిషన్లు మన కుటుంబంలో రాంగ్ తీసుకుంటాం. రాంగ్ తీసుకున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఎవరు పొందుకుంటారు? మనమే. అరే, ఈ డిసిషన్ తీసుకోకుండా వలసింది. చూడండి, కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్లి చేసామనుకోండి, పెళ్లి చేసిన తర్వాత ఆ సంథింగ్ భార్యాభర్తలకే కొంచెం గొడవలు నడుస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది తల్లిదండ్రులకి? మొట్టమొదటికి వెళ్ళిపోతారు, అరే ఇంతకుముందు వచ్చిన సంబంధం మనం చూడవలసింది, కానీ ఈ సంబంధం చూసి కొంచెం మనం తప్పట అడిగేసాం, లేకపోతే ఇతనితో మనం చాలా గొడవ పడవలసి వచ్చింది అని ఆలోచన వచ్చేస్తుంది మనకి. అప్పుడు ఏమనిపిస్తుంది? మన డిసిషన్ సరిగా తీసుకోలేదేమో. చూడండి, బట్టల షాప్కి వెళ్తాం. బట్టల షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడవిడిలో లైట్లు గీట్లు అన్నీ వేస్తూ ఉంటారు. లైట్లు వేసినప్పటికి నీ కళ్ళు అయోమయం అయిపోతాయి, ఏం లేవు. ప్రతిదీ కూడా చాలా క్లాస్గా కనపడుతుంది. కింద చిరిగిపోయినా నలిగిపోయినా అదే క్లాస్గా కనపడుతుంది. నెతికి ఆఖరికి ఏం చేసుకొస్తారు? ఏదో ఒక డ్యామేజ్ ఉన్నది పట్టుకుని వస్తారు. చాలా ఆనందంతో వస్తారు ఇంటికి. వచ్చిన తర్వాత దాన్ని చూసుకున్నప్పుడు అడవిడిగా చూస్తారు. ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు ఏదో ఒక డ్యామేజ్ కనపడుతుంది. అప్పుడు ఏమనుకుంటారు? చాలా బాధపడతారు. అరే ఇలాగయ్యిందేంటి, నేను ఇది మంచిది అనుకున్నాను అనుకుంటాం. కానీ ఇది చిన్న చిన్న విషయాలు. ఏంటంటారు? లైట్లు కనపడలేదు, తెచ్చేశారు, మళ్ళీ ఇద్దామా? అక్కడ ఏమని ఉంటుంది? ఎక్స్చేంజ్, నో ఎక్స్చేంజ్ ఏమైనా ఉంటే అక్కడే చూసుకోవాలి. అదే ఈ విషయాలు ఉంటాయి. కానీ చూడండి, ఒక డిసిషన్ తీసుకునే ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దానికి నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరితో స్టార్ట్ అవ్వాలి? దేవునితో స్టార్ట్ అవ్వాలి. దేవునితో స్టార్ట్ అయినప్పుడే నీకు ఆ రోజంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఒక మాట చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మంచి మాటలు ఉన్నాయి. ఇవన్నీ నేను కొంచెం ఫీడ్ చేసుకున్నా. సామెతల గ్రంథము 12:24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూడండి, కొంతమంది ఉంటారు బద్ధకస్తులు. ఈరోజు చేయవలసిన పని వాయిదా వేసేసుకుంటారు. రేపు చేద్దాంలే, అడిగి వాళ్ళు ఎవరున్నారు, మన చేతుల్లో ఉంది కదా, రేపు చేద్దాం. కానీ మరి రేపటి పని ఎప్పుడు చేస్తావు? అది మళ్ళీ వాయిదా వేస్తారు. ఇప్పుడు చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి మన కాలకృత్యాలు అయిపోయిన తర్వాత స్నానం గట్ట చేసి రెడీ అయ్యి టిఫిన్ చేసి పిల్లల్ని స్కూల్లో దించొచ్చిన తర్వాత ఏదైనా దుకాణంకి వెళ్ళాలంటే ఆ పనులు చేయడం, లేదంటే భార్య ఏదైనా పని చెప్పిందని షాప్కి వెళ్ళి తీసుకురమ్మనుకో, పర్లేదు సాయంత్రం వెళ్ళినప్పుడు తీసుకొస్తానంటాం. అంటే చూడండి, జీవితంలో పైకి రావాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఈ రోజు పనులు ఈ రోజు కంప్లీట్ అవ్వాలి. అవునండి, ఇప్పుడు ఈ గంటలో చేయవలసిన పని ఏముంది, ఈ గంటలో కంప్లీట్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు పనిని నువ్వు సాయంత్రానికి వాయిదా వేస్తే సాయంత్రం పని మళ్ళీ ఎప్పుడు వాయిదా వేస్తావు? రేపటికి వేస్తావు. అట్లా ఎలా ఉంటుంది? అప్పుడు
అది జీవిత ప్రయాణం బాగుండదు. ఎందుకంటే లేట్ 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 అయిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంటంట, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. మనం ఏలుబడి చేయడానికి ఉన్నామా, లేకపోతే ఏలుబడి చేసేవారి దగ్గర ఒక పనివారిగా ఉంటామంటావా? మనకి ఏది మంచిగా ఉంటుంది? ఏలుబడి నువ్వు చెయ్యాలంటే నువ్వు చేసే రోజు డైలీ చేసే పనులు ఎంత క్రమంగా ఉండాలి. రోజుకు వచ్చి 3 అధ్యాయాలు బైబిల్ చదువుతాను అనుకున్నాను. 3 అధ్యాయాలు చదివిన తర్వాతనే నెక్స్ట్ పని చేసుకోవాలి. అవునా కాదా? లేదు, ఎవరో నిన్ను పలకరించడానికి వచ్చారు, వారితో నువ్వు సంభాషణ పెట్టుకుంటే టైం అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. చూడండి, ఒక మాట గమనించండి. మీకు అందరికీ తెలుసు, జిమ్ తెలుసు కదండి, మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తారు జిమ్. జిమ్కి ఎటువంటి వారు వెళ్తారు? ఏంటంటారు? పొడిసోళ్ళు వెళ్తారు. ఎందుకు వెళ్తారు పొడిసోళ్ళు జిమ్కి? బలం రావడానికా? ఇప్పుడు మన తెలివితేటలు ఇక్కడ తెలిసిపోతాయి. ఏమంటారు? ఓకే, మీ ఆలోచన ఆ విధంగా ఉంది, మీరు అలాగే ఉండండి. మీరేమనుకుంటారు? జిమ్కి ఎందుకు వెళ్తారు? ఏమంటారు? ఆరోగ్యం కాపాడుకోవడానికి. మరి మీకేమనిపిస్తుంది? అంటే జిమ్కి వెళ్తారు. జిమ్ అంటే తెలుసు కదండి, వెయిట్ లిస్ట్ మోతారు కదా, దానికి ఎందుకు వెళ్తారు? చెప్పట్లేదు, మీరు రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు బక్కగా ఉన్నవాడు ఎందుకు వెళ్తాడు జిమ్కి? లావుగా అవ్వాలని. లావుగా ఉన్నవాడు ఎందుకు వెళ్తాడు? రెండిట్లకి ఒకటే వాయిద్యమా? ఎస్ అండి, రెండిట్లకి ఒకటే. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లావుగా ఉన్నవాడు ఓపెల్తో ఉంటుంది, వాడు వెళ్ళి లిఫ్ట్ చేస్తా ఉండి అవి చేస్తా ఉంటే వాడు మంచి రాడ్ లాగా తయారవుతాడు. అదే సన్నగా ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు చేస్తున్నప్పుడు వాడికి కొంచెం కండ పడుతుంది. అర్థమైందండి? రెండిట్లకి ఒకటే వైద్యం. ఇక్కడ దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా పవిత్రంగా ఉన్నా కానీ డైలీ చేయవలసిన కొన్ని పనులు చాలా ఉంటాయి. ప్రతిరోజు 1 గంట దేవునితో గడపాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు ఒక్కొక్క రోజు దుమ్మ కొట్టేస్తూ ఉంటావు. అలా చేయకూడదు. ప్రతిరోజు మన వాక్య ధ్యానం చేయాలి. ఒక సేవకుడిగా, ఒక సేవకురాల్లాగా మనం ఎప్పుడు కూడా బైబిల్కి మనం ఖచ్చితంగా టచ్ అయి ఉండాలి, దేవునితో టచ్ అయి ఉండాలి. భార్యాభర్తలు రోజు మాట్లాడుకుంటారు, ప్రతి విషయంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఎంత దగ్గర సంబంధం ఉంటుంది అండి? భార్యాభర్తలకి ఎక్కువ సంబంధం ఉంటుందా భార్యకి, లేదంటే తల్లికి పిల్లలకి ఎక్కువ ఉంటుందా? భార్యాభర్తలకే ఎక్కువ సంబంధం ఉంటుంది. మరి చూడండి, భార్యాభర్తలకి అంత సంబంధం ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు నేను పుట్టించినప్పుడు ఆయనకి నీకు ఎంత దగ్గర సంబంధం ఉండాలి? రోజుకి ఎన్నిసార్లు కలుసుకోవాలి ఆయన్ని? రోజుకి ఎన్నిసార్లు? భార్యని ఎన్నిసార్లు నువ్వు చూస్తావు? భార్య తిన్నాదా, లేదా మధ్యాహ్నం తిన్నాదా, సాయంత్రం తిన్నాదా, బట్టలు పిండిందా, అన్నం వండిందా, ఇల్లు ఊడ్చిందా, మొత్తం అన్ని సమస్తమని కనుక్కుంటావు. కానీ దేవునితో నువ్వు ఎలాగుంటున్నావు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఒక భార్యగా, భర్తగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు అటాచ్మెంట్ ఎలా ఉంది మీ ఇద్దరికి? దానికంటే ఎక్కువగా బాండింగ్ ఉండాలి దేవుడికి నీకును. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు బైబిల్ చదవడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, ఏదో బాధ వచ్చినప్పుడు దేవుని గురించి ఆలోచించడం కాదు. ఒక సేవకుడి పని ఏంటంటే నీ భార్య కంటే ఎక్కువ, నీ పిల్లల కంటే ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉండాలి? దేవునితో అటాచ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఈ మామూలు విషయం కాదండి. జీవము గల గ్రంథం. జీవము అంటే చూడండి, ఈ స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్కి జీవం ఉందా లేదా? ఏంటండి, దీనికి జీవం లేదు. ఓకే, ఈ డ్రమ్కి జీవం లేదు. కానీ దాని దగ్గరికి వెళ్ళి కొడితే దాన్ని ఏమంటారు? ఏంటండి? శబ్దం. ఆ శబ్దం ఎలా వస్తుంది? కొడితే వస్తుంది. కానీ అది కొడితే వస్తుంది. జీవము గల వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నీలో ఏమవ్వాలి?
ఒక కదలిక రావాలి. నీలో అరికాల నుంచి నన్నెత్తే ఒక కదలిక రావాలి, వైబ్రేషన్ వచ్చేయాలి. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ అని తెలుసు మనకి, కానీ దాంట్లో ఏదైతే ఏమవుతుంది? షాక్ కొడుతుంది, మొత్తం ఒళ్ళంతా వైబ్రేట్ అయిపోతుంది. కానీ చూడండి, జీవము అనేది నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు ఎలా ఉంటుందంటే దేవుడు నీతో స్వయంగా మాట్లాడతాడు. అర్థమవుతుందండి? ఒక సేవకుడు ద్వారా తర్వాత ఇంకొకరి ద్వారా మాట్లాడేది వేరు, డైరెక్ట్ గా సేవకునితో డైరెక్ట్ గా దేవుడు నీతో మాట్లాడేది వేరు. ప్రధానమంత్రికి అందరూ తెలుసు, ప్రధానమంత్రి తెలుసండి, మోడీ గారు అందరికీ తెలుసు. కానీ మోడీ గారికి నువ్వు తెలుసా? అసలు నీ పేరు తెలుసా? నీ ఊరు తెలుసా? నీ వయసు ఎంతో తెలుసా? నీలో ఏమి రోగాలు ఉన్నాయో తెలుసా? ఏమీ తెలియదు. కానీ నా దేవుడికి ఏం తెలుసు నీ గురించి? టాప్ టు బాటం, అరికాల నుంచి నన్నెట్టు దాకా నీలో ఏముందో, ఏం ప్రవహిస్తుందో, నీలో ఎంత శక్తి ఉందో, ఎంత ప్రార్థనా బలం ఉందో, ఎంత వాక్య బలం ఉందో అది దేవాది దేవునికే తెలుసు. మరి అటువంటి దేవుణ్ణి వదిలేసి మనం ఫ్రీగా ఉండగలుగుతామా? ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా దేవుడితో నువ్వు ఏకమయ్యే ఆ డిసిషన్ తీసుకోవాలి, అంతేగాని వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9:10 త్వరగా చదవాలి. ప్రసంగి గ్రంథము 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపము లేకుండా చెయ్యము. నీవు పోవు పాతాళమునందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కష్టపడమంటున్నాడు దేవుడు? ఎక్కడ కష్టపడమంటున్నాడండి? నువ్వు బ్రతుకుండగానే కష్టపడాలి. దేవుడు ఇప్పుడు నీకు ఏ పని అప్పచెప్పాడు? దేవుని పని అప్పచెప్పాడు. అంటే ఒక రోజుకి దేవుని పని నువ్వు ఎంత చేస్తున్నావు? ఒకసారి ఎస్టిమేషన్ వేసుకుందాం. దేవుని పని ఎంత చేస్తున్నావు? నువ్వు ఇంట్లో పని ఎంత చేస్తున్నావు? నీ పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నావు? నీ భార్యతో ఎంత సమయం గడుపుతున్నావు? మరి సంఘంలో ఎంత సమయం గడుపుతున్నావు? దేవునితో ఏకాంతంగా ఎంత సమయం గడుపుతున్నావు? అంటే చెప్పడానికి ఈజీగా ఉంటుందండి, చెప్పడానికి ఈజీయే, కానీ మూమెంట్ చేయడం చాలా కష్టం. దేవుడు అంటున్నాడు అదే చేయమంటున్నాడు. శక్తి లోపం లేకుండా నీకు సమయం ఉన్నప్పుడల్లా దేనికి మనం వెనకడిగేయకూడదు. ఈ రోజు చేయవలసిన పనులు ఈ రోజే చెయ్యాలి. బద్ధకస్తులు ఏం చేస్తారు? వాయిదాలు వేస్తూ ఉంటారు. అప్పుడు ఎండ వస్తుంది, అబ్బాయి ఎండ ఉందమ్మా ఈ రోజు కొద్ది కాదులే, సాయంత్రం అట్లా వెళ్తాంలే అంటే సాయంత్రం పని. చూడండి, మామూలుగా ఒక మానవుడికి, సగటు మానవుడికి రోజుకి ఏమేం పనులు ఉంటాయి కుటుంబంలో? ఒకసారి మనం చర్చించుకోవాలి ఖచ్చితంగా. ఏమేం పనులు ఉంటాయి నార్మల్గా చేసుకునేవి? పిల్లల్ని కాన్వెంట్కి తీసుకురావాలి. అది వెళ్ళి వస్తాం, అది ఒక అర్ధగంట, ఇది ఒక అర్ధగంట, 24 గంటలు చేయడం. ఓకే, ఎంతసేపు ఆలోచిస్తారా? ఓ పావు గంట ఆలోచిస్తారా? గంట. ఓకే, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు 24 గంటలు అండి. 24 గంటల్లో ఎన్ని గంటలు నిద్రపోతాం మనం? 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోతారా? 8 గంటలు, ఇంకా 10 గంటలు. అమ్మో, అంత నిద్ర. కానీ మనం సమయాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నామంటే ఏంటంటారు? మన క్రైస్తవుల్లో ఉన్న మాట ఏంటంటే, నా గురించి నేను చెప్పను, ఎంతసేపు పక్కోడి గురించే. నేను మీ గురించి అడుగుతుంటే మళ్ళీ వాళ్ళు నిద్రపోతున్నారు అంటారు. నేను నీ గురించి అడిగానా లేకపోతే పక్కోడి గురించి చెప్పండి అని చెప్పానా?
అండి అంటే ఎంత నేరాపం చేస్తున్నారంటే లోకంలో పెద్ద సామెత ఉంది. ఇలా చూపిస్తే ఎలా కనపడతాం మనకు? ఇప్పుడు తెలుసు కదా, పెద్దలు ఒక పెద్ద సామెత వదిలేళ్ళారు. ఒకవేళ ఎదుటి వ్యక్తిని చూపిస్తే నీ వైపు ఎన్ని వేలు తిరుగుతున్నాయి? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఏమేమి పనులు చేస్తానని టక్కన కూడా గుర్తుకు వస్తానని ఆలోచిస్తున్నారు. ఒక సేవకుడిగా మనం ఎప్పుడు కూడా మన గురించి మనం మాట్లాడుకోవాలి తప్ప ఇతరుల గురించి మనం మాట్లాడకూడదు. అర్థమవుతుందండి? ఇతరులు ఖచ్చితంగా నువ్వు తీసావంటే అది రాంగ్ స్టెప్ తీసుకున్నట్టే. వాళ్ళ గొడవ నీకు అనవసరం, నీదేదో నువ్వు చెప్పుకోవాలి. నీకు అవసరం ఉంటే మాట్లాడాలి, లేకపోతే మానేయాలి. అంతేగాని ఇతర వ్యక్తుల గురించి మనం అలవాటు అయిపోతున్నాం, అది మంచిది కాదు. ఇక్కడ చూడండి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయాలి. ఒక డ్యూటీ చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ డ్యూటీలో శక్తి లోపం చేయకోకుండా అతను మరి ఒక దొంగ పని చేయకోకుండా కష్టపడి పని చేస్తున్నాడు అనుకోండి, ఎవరికి మహిమ తీసుకొస్తున్నట్టయినా? నేను అడుగుతున్నది ఒక వ్యక్తిని, ఒక పని చేసుకునే వ్యక్తిని, ఒక కూలివాడిని అడుగుతున్నా. ఏమని చెప్తున్నా? అతను చేసే పనిలో మోసం లేదు, దగా లేదు, కష్టపడి పనిచేస్తున్నాడు. పక్క వ్యక్తి అతను తప్పించుకుంటూ పనిచేస్తున్నాడు. ఇద్దరికీ ఒకటే జీతం. ఈ నేరాన్ని, ఘోరాన్ని ఎవరు చూస్తారు? అక్కడ సూపర్వైజర్ చూడ్డు. సూపర్వైజర్ దగ్గర ఈ దొంగ పని చేసే వ్యక్తి తప్పించుకుంటాడు. ఏదో బట్టలకి ఇట్లా మసిపూసుకోవడం, నేను అడవిడి చేస్తానని చెప్పి చెమటలు పెట్టినాడు యాక్టేజ్ చేయడం. కానీ ఒక వ్యక్తి యథార్థంగా పనిచేస్తున్నాడంటే తన పని ద్వారా ఎవరికి మహిమ తీసుకొస్తున్నాడు? దేవాతి దేవునికి మహిమ తీసుకొస్తున్నాడు. దేవుడు మనకు ఒక పని అప్పచెప్పాడంటే ఆ పనిలో దేవునికి మహిమ వస్తుందా లేదా? అర్థమైందండి? ఇప్పుడు బ్రదర్ చెప్పాడు, ఆయన చాలాసేపు నిద్రపోతున్నాడు అన్నారు. చాలాసేపు నిద్రపోతున్నాడని ఈ కంప్లైంట్ తీసుకెళ్లి దేవుని దగ్గర చెప్తే దేవునికి ఏమైనా అవార్డు ఇస్తాడా? అతని గురించి నువ్వు చేరవేస్తున్నావు, ఓకే, దేవునికి ఏమైనా అవార్డు ఇస్తాడా? ఈడు కదా. నీ పని అయితే నువ్వు చూసుకోవాలి, నీ యథార్థత నువ్వు చూసుకోవాలి, నీ యథార్థత నువ్వు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. లేదండి అతను ప్రార్థనలోనే ఉండడు, అతను వాక్యం చదవడు, అతను అంత చేయడు అని నీ చెప్పవలసిన పని లేదు. నువ్వు దేవుడు నిన్ను చూస్తున్నాడు అని నువ్వు గమనించాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడా లేడా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఉన్నాడండి? దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే విశ్వాసము అనేది ఎంత గొప్పదండి. విశ్వాసం మామూలుదా? నువ్వు ఎంత గట్టిగా నమ్మితే అంత ప్రభావితం చెందుతావు. ఆ విశ్వాసం నీలోనే ఉండాలి. ఫస్ట్ నువ్వు ఒక 50% నమ్మవు అనుకోండి, 50% ఉంటుంది. అలాగే 100% నమ్మవు అనుకో, అద్భుతాలు చూడొచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకోటి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 11. సామెతల గ్రంథము, నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడదు. ఓకే, దేవుని నామానికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఇక్కడ 27:11. ఓకే, అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ లోకం, దేశం, ఊరు అన్నీ ఉంటాయి. ఏది రావద్దు అనుకుంటే వాళ్ళు ఆగరు, అవి వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. కానీ దాన్ని డైవర్ట్ చేసే కెపాసిటీ ఉండాలి మన మైండ్కి. అర్థమైందండి? ఇప్పుడు ఎన్నో వెళ్తా ఉంటాయి. నువ్వు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నా, కార్ డ్రైవింగ్ చేసుకొని వెళ్తున్నప్పుడు నువ్వు ప్రతిదాన్ని చూసుకుంటూ వెళ్తావా? ఏంటంటారు? చూసుకుంటూ వెళ్తే ఏమవుద్ది? దాన్ని తగిలిస్తాం, గుద్దుతాం, యాక్సిడెంట్ అవుతుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ జనాల్లో నుంచి మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు ఏ సౌండ్లు వచ్చినా కానీ నీకు అనవసరం,
జస్ట్ ఇట్లా వస్తాయి అలా వెళ్ళిపోతాయి. కానీ మన ధ్యాస అంతా కూడా, మన మైండ్ అంతా ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. దేవుడు మనతో, ఇక్కడ ఉన్న వారందరితో కూడా దేవుడు నాతో మాట్లాడాలి అని మీరు ఆశ కలిగి ఉన్నారనుకోండి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈరోజు ఏం మాట్లాడతాడులే, మనతో ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఇంత ఎండగా వస్తుంది, ఇంత ఉబ్బరిస్తుంది, దేవుడు ఈ టైంలో మాట్లాడతాడా మనతో అని అనుకున్నావు అనుకోండి, అంతే. నీ మనసులో ఏం ఆలోచించుకుంటున్నావో, నీ ఆలోచన విధానం ఎలా ఉంది? పైకి బాగా ఇక్కడ ఉంటాం, కానీ మన ఆలోచన విధానం ఎలా ఉంది? ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, చర్చి దగ్గర ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచన విధానం. అయితే చూడండి, ఒక మనిషికి చాలామంది, కొంతమంది ఉంటారు, చాలా మందిలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా విచారంగా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఇంతే, నా బ్రతికింతే, నాకేమీ లేదు, నాకు ఎవరు తోడలేరు, నాకు ఎవరు అంత లేదు, నాకు పెద్ద పెద్దోళ్ళు ఎవరు తెలియదు అని ఒక లోన్లీగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇతని శక్తి అంతా ఎక్కడ పోతుంది? మీరు ఆలోచించండి ఒకసారి. మీ ఆలోచన ఎంత హైగా ఉంటే మీ జీవిత విధానం అంత హైగా ఉంటుంది. మీ ఆలోచన విధానం ఎంత తక్కువగా ఉంటే మీ కుటుంబం కూడా అంత తక్కువగానే కనపడుతుంది. చూడండి, ఎప్పుడు కూడా డబ్బుల విషయంలో చెప్తాను చూడండి. నువ్వు ఎప్పుడు నీ ఇంట్లో ఖర్చు పెట్టే పైసలు ఎంతెంత ఖర్చు పెడతారు? 100 రూపాయల నోట్లు వాడతారు. ఏండి ఇటు చూడాలి, 100 రూపాయల నోట్లు ఎక్కువ ఖర్చు పెడతారా, లేకపోతే 50 రూపాయల నోట్లు ఎక్కువ ఖర్చు పెడతారా, 500 ఎక్కువ ఖర్చు పెడతారా? నేను అడిగేది మీ ఇంట్లోనే, ఎవరింట్లో వాళ్ళే. నేను అడిగేది అంటే ఒక్కటే సమాధానం చెప్పాలి. ఇప్పుడు బ్రదర్ మీరున్నారు, ఫస్ట్ ఎక్కువగా మీరు ఏ పైసలు వాడతారు? 100 వాడతారా, 500 వాడతారా, 50 వాడతారా? ఎక్కువ ఏ ఖర్చు పెడతారు? 500 వాడతారు, 50 ఎక్కువ వాడతారు. అంటే 50లో ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు. మీరండి అయ్యారు? మీకు ఒక ఆలోచన అనేది అయ్యగారికి ఐడియా ఉందిలే. ఒక ఆలోచన అనేది మనం ఇంట్లో ఎక్కువ ఖర్చు పెట్టేది, ఎక్కువ 500 రూపాయలు మారుస్తామా, లేకపోతే 100 రూపాయలు మారుస్తున్నామా? 100లే. ఇప్పుడు మన ఆలోచన విధానం ఎంతవరకు ఉంటుంది? డబ్బుల్లో హై రేంజ్ వెళ్ళలేం మనం. మన దగ్గర వేలు లక్షలు డబ్బులు కనిపించవు. ఎందుకంటే మనం ఎక్కడున్నప్పుడు చాలా చిన్న స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువగా 100 రూపాయలు 500 ఆలోచిస్తూ ఉంటాం. అదే డబ్బున్నవాడవుతే వేలు ఖర్చు పెడతాడు, కట్టలు డబ్బులు మారుస్తూ ఉంటాడు. అవునండి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? హై రేంజ్లో ఉంటాయి. అంటే ఇది మనకి లైవ్గా జరుగుతున్న విషయం. నేను చెప్పేది అర్థమవుతుందండి? అంటే మొత్తం అందరూ కూడా మంజల మీద వెళ్ళిపోయారా? తాగండి, పర్లేదు, సైలెంట్గా తాగండి, కానీ వినండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, వైఖరి అనగా ఆలోచన. మన ఆలోచన ఎలాగా తిరుగుతుంది, ఎలాగా మనం డౌన్ అయిపోతున్నాం, ఎలాగా హైకి రావాలి అనేదే ఇంపార్టెంట్. అవునండి, ఏంటంటే పొద్దున్నుంచి అరగంట నుంచి చెప్తున్నారు ఆలోచన విధానం. అంత ఆలోచిస్తే మనం అంత పైకి వెళ్ళిపోతామా అనుకోవచ్చు. ఈ వైఖరి, ఈ ఆలోచన అనేది నువ్వు ఎంత హైగా ఆలోచిస్తే, అంటే ఎంత ఎత్తుగా ఆలోచిస్తే నీ జీవిత విధానం అంతా ఎత్తుగా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆనందిస్తాం. మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఈ వైఖరి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆలోచనకి డబ్బులు కట్టాలండి, డబ్బులు కట్టాలా? ఆలోచనకి డబ్బులు కట్టాలా? నీకు మంచి ఆలోచనలు రావాలంటే దేవుని సపోర్ట్ కావాలి. అర్థమవుతుందండి? నీకు మంచి ఆలోచనలు కావాలంటే దేవుని సపోర్ట్ కావాలి. చెడ్డ ఆలోచనలు కావాలంటే పెద్ద ఏం అవసరం లేదు. చెడ్డ ఆలోచనలు కావాలంటే, కానీ మంచి ఆలోచనలు కావాలంటే ఎవరి తోడు కావాలి? ఖచ్చితంగా
దేవుని తోడ. అంటే మనకి చెడ్డ ఆలోచనలు కూడా ఆలోచించుకోవచ్చు అనే ఒక అవకాశం ఎవరిచ్చారు అండి? ఒకసారి ఈ ఆలోచన దగ్గరే ఉందో, మనం మంచి ఆలోచిస్తున్నామా చెడ్డ ఆలోచిస్తున్నామా అనేది ఇప్పుడు నేను చెప్పగలదునా? మిమ్మల్ని చూసి చెప్పగలదునా? నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పలేను, కానీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు మీరే చెప్పాలి, అంతే కదా? మళ్ళీ చెప్పినప్పుడు కూడా ఏం ప్రాబ్లం? నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు ఎవరికి తెలుసు? దేవుడికి తప్ప మీరు ఎవరికైనా తెలుసా? ఏమండి, మీరు ఎక్కడో హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు మీ గురించి మంచి ఆలోచన ఉందండి మాకు అని చెప్పారనుకోండి, నాకేమనిపిస్తుంది? అవును కదా అనుకుంటాం. ఏమంటే మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఇక్కడికి, ఇక్కడ చెప్తున్నారు మీ గురించి చాలా చెడ్డ ఆలోచనగా ఉందండి అని అంటే నేనేమనుకుంటా? అంటే నన్ను కాంప్రమైజ్ చేయాలని చెప్పి నాకు నచ్చినట్టు చెప్తే, చూడండి ఆలోచన విధానంలో ఎంత మహిమ ఉందంటే, ఎంత అద్భుతం ఉందంటే చాలా అద్భుతం ఉందండి. మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి? నేను అడగట్లేదు మిమ్మల్ని, అది మీకే వదిలేస్తున్నా. ఇప్పుడు ఖాళీగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా సాతాను గాడు అటాచ్మెంట్ అయిపోతాడు నీతో, అవునా? ఖాళీ లేకుండా ఏదో ఒక పని పెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఆ పని నువ్వు కొనసాగిస్తూ ఉంటావు. నువ్వు ఖాళీగా ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి, అసలైంది ఇంపార్టెంట్ చెప్తాను వినండి. నేనున్నాను, నా పేరు రాజు. నేను ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నప్పుడు నా ఆలోచన విధానం, నా మాటలు ఎలాగుంటాయి? ఒక రకంగా బాలుడు మంచు బాలుడే అన్నట్టుగా అనిపిస్తాం. కానీ నేను ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను మీకు తెలుసా? నా పేరేం పేరు? రాజే. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు రాజు బ్రదర్ అంటారు, రాజు గారు అంటారు. ఓకే, కానీ ఇంట్లో ఉన్నప్పుడు అసలైన పేరు ఏంటో నాకు తెలుసు. నాకు వచ్చే ఆలోచనలు బట్టి, నేను చేసే ప్రవర్తనలు బట్టి అప్పుడు అసలైన రాజు బయటపడతాడు. అర్థమవుతుందండి? భార్య దగ్గర కూడా పడ్డు. ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండి, పవిత్రంగా ఉండి, దేవుని దగ్గర యథార్థంగా ఉండి నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావు అంటే అప్పుడు అసలైన వ్యక్తివి. నలుగురిలో ఉన్నప్పుడు కాదు, సంఘంలో ఉన్నప్పుడు కాదు, ప్రజల్లో ఉన్నప్పుడు కాదు. ఎందుకంటే నీ ఆలోచన ప్రయాణం ఎలా చేస్తుంది? నీ ఆలోచన ప్రయాణం, నీ ఆలోచించే ఆలోచన ఏ విధంగా ఉంటుంది? రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు ఏ రకంగా ఆలోచిస్తున్నావు? ఎంతమంది గురించి ఆలోచిస్తున్నావు? ఏమండి, చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తే పాపమా కాదా? ఎక్కడ రాసింది చూపిస్తారా? తీసి చదవాలి. ఇప్పుడు ఆలోచన ఎంత భయంకరమైనది అంటే మనం అనుకుంటాం, ఒక సేవకులుగా మనం అనుకుంటాం జస్ట్ చూసామంతే, జస్ట్ ఆలోచనలోకి వచ్చిందంటే ఇది పాపం కాదు. మనం లైవ్గా వెళ్ళి పాపం చేయలేదు కదా అనుకుంటాం. కానీ నీ ఆలోచన ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒకసారి చూడండి, చదవండి అయ్యగారు. ఇప్పుడు చూడండి, సరే ఆపండి. ఎందుకంటే అందరూ సేవకులు ఇక్కడ తెలుసు. అయితే మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఆలోచన విధానం పరిశుద్ధంగా ఉండాలండి. అర్థమవుతుందా? చాలా ఈజీగా తీసుకోవద్దు ఈ మాట. వైఖరి అనే మాట ఈజీగా తీసుకోవద్దు. ఈజీ తీసుకున్నావా మనం బోల్తా పడినట్టే. ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వేమి పెద్ద భక్తి చేయక్కర్లేదు. నువ్వు పొద్దునుంచి సాయంత్రం దాకా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తావు, పొద్దునుంచి సాయంత్రం దాకా వాక్యం చదువుతావు, ఇతరులకి వాక్యాన్ని పంచుతావు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ నీ మైండ్లో వచ్చే ఆలోచనలు మాత్రం చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఆలోచన కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? నీకు ఉంటుంది. కానీ నీకు తోడు ఎవరు ఉండాలి? దేవుడు తోడు ఉండాలి. ఈ ఆలోచన చాలా డేంజర్ అండి. నువ్వు భార్య పక్కనున్నా,
భర్త పక్కనున్న నీకు వచ్చే ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేవు. అందుకనే ఈ పాఠంలో సేవకుడు మరియు వైఖరి అని ఉంది. వైఖరి అంటే ఆలోచన. ఆలోచన ఏముంది అనుకుంటావు, కానీ ఈ ఆలోచనలోనే పెద్ద నరకం ఉంది. ఆలోచనకి ఊహలకి తేడా ఏంటండి? ఊహ అది ఊహ. ఆలోచన లోతుగా. ఇప్పుడు ఈ ఆలోచనని ఎన్ని విధాలుగా మార్చొచ్చు? చాలా విధాలుగా. ఇప్పుడు పాపంలో ఎన్నో స్టెప్పులు ఉంటాయి. నువ్వు జస్ట్ ఇట్లా ఆలోచించి బయటకు వచ్చేస్తూ ఉంటావు. నేను ఎందుకంటే సేవకుడుగా ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. సేవకుల్లో కూడా ఇంత భయంకరమైన సాతానుగాడు వాడు ఎలాగ తలంపులు మార్చేస్తున్నాడు అంటే, పైకి బాగానే ఉంటున్నారు సూటు బూడేసుకుని, వాళ్ళ చూసే చూపుల్లో ఇట్లా చూసినప్పటికీ మైండ్లో ఎటువంటిమైన భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మనిషి బాగానే ఉంటున్నాడు, కానీ పాపం ఎక్కడ జరుగుతుంది? చూడండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఏమైనట్టు? అంతేనా? మనం మనసులో ఇంత దారుణమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే ఒక సేవకుడిగా నువ్వేం గెలవగలదు? ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు? అంతా చేస్తున్నారు, కానీ ఈ మైండ్ సెట్ని మార్చుకోవడం తెలియట్లే. ఈ మైండ్ సెట్ ఎంతసేపు కూడా సైడ్ వెళ్ళిపోతుంది. ఇది కరెక్ట్గా ఉండాలి దేవునిలో. అందుకనే ప్రతి పనిలో కూడా దేవుడు తోడు ఉండాలి. దేవుణ్ణి తలంచుకుంటూ ఉండాలి. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు దేవునికి ఎన్ని స్తుతులు చెప్తున్నావు? దేవునికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నావు? ఖాళీగానే ఉంటాం కానీ దేవునికి మాత్రం స్తుతులు చెప్పట్లే. పాత నిబంధన గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏముండాలి? ఎక్కడ కట్టుకోమన్నాడు? బాస్కి ఎక్కడ కట్టుకోమన్నాడు? ఎప్పుడు కడతారండి మన దేశంలో? ఎప్పుడు కడతారు? పెళ్లి కొడుకుని చేసినప్పుడు. అవునా? పెళ్లి కొడుకు చేసినప్పుడు ఏం కడతారు ఇక్కడ? ఆ టైప్లో చేతికి ఇయ్యి అంటే చూడండి, దేవుని మాటల్ని నువ్వు ఎక్కువగా ఎంత తలుచుకుంటే అంత మంచిది. దేవుని ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు అనుకోండి, దేవుని పేరు ఎక్కువగా తలుస్తున్నావు అనుకో, నీ మైండ్లోకి ఆ చెడ్డ ఆలోచనలు అనేది రాదు. దీనివల్ల నీకు ఉపయోగమా కాదా? దీనికి మించి ఇంకేం చేస్తావు? నువ్వు సొంతంగా ఆలోచించి మేళ మెట్లు కట్టేయగలదువా? కట్టలేం కదా. నువ్వే సొంతంగా ఆలోచించి నేను ఈ నైట్ అంతా ఆలోచించేసి తెల్లారినప్పుడు హైదరాబాద్లో ఉండాలంటే ఉండగలదువా? ఇక్కడ టికెట్ తీసుకుని బస్సు ఎక్కితేనే రేపు పొద్దున హైదరాబాద్లో ఉంటావు. అంతే తప్ప నువ్వు ఎంత ఆలోచించినా అక్కడికి వెళ్ళలేవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ వైఖరిలో అంత అద్భుతం ఉంది. చూడండి, ఒకటే మాట. నీకు ఒక లోకంలో ఒక సామెత ఉంటుంది. విద్య నేర్చుకున్నప్పుడు అంటండి, విద్య నేర్చుకున్నప్పుడు కరాటే ఉందనుకోండి, మనందరికీ తెలుసు మామూలు కరాటే క్లాసులు. వాళ్ళు గుద్దారంటే తప్పని చచ్చిపోతారు, ఆ ఎదుటి వ్యక్తి చనిపోతాడు, వాడు గుద్దాడంటే లేగడు అన్నట్టు ఉంటుంది. కానీ దీంట్లో ఒక బలమైన ఒక మాట ఉంది. ఎక్కువగా అన్ని రకాల విద్యలు నేర్చుకున్నవాడు కంటే ఒకటే విద్య నేర్చుకున్నవాడు గొప్పవాడంట. అవునా కాదా? వాడికి అన్ని రకాల విద్యలు వచ్చు, కానీ ఒకటే విద్య వచ్చు. ఇప్పుడు 4 రకాలుగా పంచులు కొట్టాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఒకటే ఎక్కువ సార్లు సాధనం చేశాడు కాబట్టి ఆ ఒక్క గుద్దుకే చనిపోతాడంట. అంటే చూడండి, మనం ఎక్కువగా దేవుణ్ణి ఎక్కువగా మనం స్మరిస్తూ ఉంటే, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే మనలో పాపము రావాలంటే భయపడద్దంటండి. మన ఆలోచన కూడా దగ్గరికి రానివ్వదు. ఇది పాఠం కొంచెం ఉంటుంది, నేను టీ బ్రేక్ కల్లా కంప్లీట్ చేస్తా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం.
ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను చాలండి. ఈ సంఘం గురించి మాట్లాడుతున్నారు కదా, ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నన్ను బలపరచు అని అంది. ఎవరిని ఎవరు బలపరచాలి? ఇప్పుడు ఈ మాటలో ఉన్న అర్థం చెప్పాలి మీరు. ఎవరిని బలపరచాలి? మీరు చెప్తే లేదు, మొత్తం తలగా ఊపుతున్నారు చెప్పాలని. నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును చేయగలను. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు సంఘస్థులతో మాట్లాడుతున్నారా? ఉత్తరము రాస్తున్నారు. ఎవరిని ఎవరు బలపరచాలంట? ఏంటండి ఇక్కడ నన్ను అన్నప్పుడు ఎవరిని తీసుకోవాలి? నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను అన్న మాట ఎవరు అప్లై చేసుకోవాలి? నన్ను బలపరచు అని అందు. ఒకసారి సరిగ్గా చదవాలి మీరు వాక్యాన్ని. ఇప్పుడు మనం ఎవరిని కాదండి, ఎవరు బలపరచాలి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రతి విషయంలో కూడా మన విశ్వాసము అనేది చాలా కరెక్ట్ గా ఉండాలి. మన ఆలోచన అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి. నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నావంటే నువ్వు ఏదైనా చేయగలదు. నువ్వు దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు. నువ్వు ఎప్పుడైతే నీలో కొంచెం నలత వచ్చిందా అంటే సాతానుగాడు దూరిపోతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆలోచన విధానం అంత భయంకరంగా ఉంటది. ఇక్కడ చూడండి, కీర్తనలో 118:24 ఇది యెహోవా ఏర్పాటు చేసే దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించేదము అని చెప్పుకొనిచ్చు చదవాలి. ఇప్పుడు పూర్తి చేయాలి. ఒక మాట మళ్ళీ నేను ఆపేశాను, మళ్ళీ ఆపేశారు. మనం ప్రతి దినము కూడా దేవుడు ఒక దినాన్ని మనకి ఇచ్చాడు అంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మరి ఈ రోజు అంతట్లో దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? రోజు ఈజీగా ఇవ్వలేదండి. ఒక రోజు 24 గంటలు దేవుడు నీకు ఈజీగా ఇచ్చేయలేదు. ఈ రోజు బ్రతుకున్నావంటే ఆయన కృప వల్ల, దయ వల్ల. కానీ ఆయన ఒక రోజు నేను బ్రతికించాడు, మంచి ఆరోగ్యకరంగా ఉంచాడు అంటే ఆయనకు నువ్వేమి ఇస్తున్నావు? ఏమైనా ఇస్తున్నావా? నీ దగ్గరే ఉంటుంది. ఏమి ఇస్తున్నావు? ఆయన ఏమడుగుతున్నాడు? మనల్ని ఏమడుగుతున్నాడు? ఒక రోజు బ్రతకడానికి కొన్ని కోట్ల డబ్బు ఖర్చు పెడుతున్నారు, అయినా కానీ బ్రతకట్లేదు. మరి ఈరోజు ఒక దినాన్ని మనకి దేవుడు ఇచ్చాడు అంటే ఆ దినం ఎంత గొప్పది. కానీ దాన్ని మనం అలా చూడట్లేదు, ఈజీగా చూస్తున్నాం. ఏం కాదులే, అందరూ లోకంలో అందరూ బతుకుతున్నారు, మనము బ్రతుకుతున్నాం అని టేకిటీగా ఈజీగా తీసుకుంటున్నాం. అది మంచిది కాదు. అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎలాగ కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుడేనో నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడేనో చెప్పుకొనుచు ఇంకనో నేను ఆయనే స్తుతించేదను. హల్లెలూయా. కీర్తన 42:5. కీర్తన గ్రంథం 42:5 వచనంలో ఉంటుంది. అంటే చూడండి, నీ ఆలోచన విధానం, నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? మన తలంపులు చాలా నానా విధాలుగా ఆలోచించేసుకుంటాం.
దేవుడు ఎంత ఈజీగా పెట్టాడో చూడండి మనకి. ఇప్పుడు నీ డిసిషన్ నువ్వు తీసుకోవచ్చు. నువ్వు లేచి బయటికి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, అవునా? లేదు నేను బయటికి కాదు మొత్తానికి ఇంటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. లేదు నేను భోజనం చేయకుండా ఇక్కడే కూర్చోవాలంటే కూర్చో. అది ఎవరికి ఇష్టం? ఎవరిష్టం? నీ ఇష్టం. మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. దేవుడు స్వతంత్రులుగా చేశాడు. కానీ దేవుడు చేసింది చూడండి, ఒక రోబోలాగా చేశాడు అనుకోండి. దేవుడు కొన్ని రోజుకి ఇన్ని పనులు చేయాలంటే ఆ అన్ని పనులు కూడా రోబో చేసి పెడతా ఉంటుంది. దానికి సొంత డిసిషన్ తీసుకుంటా లేదు, అవునా? కానీ మనకి సొంత డిసిషన్ తీసుకోవడానికి ఇచ్చాడు దేవుడు. మీకు కొత్త విషయం చెప్తా. టైం ఎంత ఉంది ఇప్పుడు? అయిందండి, చాయ్ టైం అయిందా? 10 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ చెప్తాను. ఎందుకంటే ఈ పాఠం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఈ చిన్న పాఠం. నెక్స్ట్ దాంట్లో కొంచెం పెద్ద పాఠం ఉంది. ఆ పాఠంలో ఎక్కువగా స్టోరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఎందుకంటే ఒకటే మనం గంట సేపు చెప్పుకున్నది కూడా ఒకటే విషయం, ఒక ఆలోచన విధానమే. ఈ ఆలోచన అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది అనే దాని గురించే ఈ పాఠం. మొదటి సాముయేలు గ్రంథము 8వ అధ్యాయము 19-20 చదవాలండి. మొదటి సాముయేలు గ్రంథము 8వ అధ్యాయము 19-20. అయినను ఎవరెవరితో మాట్లాడుతున్నారు? అవునా? ఇప్పుడు మనం ఒక వచనం, ఒక సేవకులుగా మనం ఏం చేయాలంటే, ఒక వచనం చదివినప్పుడు ముందర ఏం జరిగింది స్టోరీ, వెనకాల ఏం జరిగింది, మిడిల్లో మనం వాక్యం చదివించినప్పుడు ఆ స్టోరీ ఖచ్చితంగా మనకి అర్థమైపోవాలి. మీకు ఒక విషయాన్ని, ఒక ప్రశ్న వేస్తా. చనిపోయిన వాళ్ళు, పాతాళంలో ఉన్న వాళ్ళు తిరిగి వచ్చి మాట్లాడతారా? మాట్లాడరు అనేవాళ్ళు చేతులు ఎత్తండి, మాట్లాడతారన్న వాళ్ళు చేతులు దించండి. ఇప్పుడు చెప్తాం, అన్నీ చెప్తాం. అది కాదండి, ఇప్పుడు వాక్యంలో ఇప్పుడు మనకి కొన్ని విషయాలు తెలియాలి కదా, అవునా? మనము మామూలుగా సంఘంకి వచ్చామనుకోండి, విశ్వాసుల దగ్గర ఒక పాఠం రాసుకుని, ఒక వాక్యాన్ని రాసుకుని చెప్తా ఉంటాం. వాళ్ళు ఎదురు ప్రశ్నలు ఉండవు. నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు వింటారు, ఆమెన్ అంటారు, వెళ్ళిపోతారు. అంతేనా? మనం ఎందుకు వచ్చాం? మనం డిస్కషన్ నేర్చుకోవడానికి వచ్చాం. నేర్చుకున్నప్పుడు డౌట్లు వస్తాయి రావా? ఆ డౌట్లు క్లారిఫికేషన్ చేసుకోవాలా వద్దా? ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఇంతకుముందు కూడా చెప్పా, అన్యులు ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, పాతాళంలో ఉన్న వాళ్ళు వచ్చి, అంటే వేరే వ్యక్తుల ద్వారా వచ్చి మాట్లాడతారా? మాట్లాడతారా అమ్మా? సౌలు రైట్ రైట్ రైట్, ఆమె చెప్పింది కరెక్టే. ఇంకెవరికి తెలిసి విషయం? సౌలు ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిస్తీన్లు వచ్చి చంపడానికి వస్తున్నప్పుడు యుద్ధం రెడీగా ఉంటుంది. అంతకుముందు ఏం జరిగింది? చెయ్యొద్దన్న పని చేశాడు కాబట్టి దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. మాట్లాడటం మానేసినప్పుడు ఇంక ఈయనకి భయం వేసి ఏం చేస్తున్నాడు? సోదిగాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ స్టోరీకి? మాట్లాడారా? వచ్చాడా? సమయాలు వచ్చాడా రాలేదా? రాలేదంటే వాక్యం తీసి చూపిస్తా. వచ్చాడంటే ఓకే. అంటే ఇది ఎందుకు జరిగిందంటారు? దేవుడు ఇంతకుముందు మనుషులతో మాట్లాడేవాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాంతో మాట్లాడేవాడు. మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు చెప్పిన ఆ బాటలో నడవనప్పుడు దేవుడు మాట్లాడతాం మానేస్తాడు. మరి దేవుడు మాట్లాడతలేదని చెప్పి ఈయన ఆలోచన విధానం ఎలా వెళ్ళిపోయింది?
అసలు ఎవరండి ఈయన సౌలు? ఏదో గాడిదలు తప్పుకుపోతే వెతుక్కోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి రాజు, అదే ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. అటువంటి వ్యక్తి ఇంత రాజుగా చేసినప్పుడు, దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు, మళ్ళీ ఈయన ఆలోచన విధానం ఎటు వెళ్ళిపోయింది? సోదగాని దగ్గరికి. చూడండి ఎంత దారుణం అండి. ఇది ఎవరిని బాధ పెట్టినట్టు? దేవుని బాధ పెట్టినట్టు కదా. అంతకుముందు దేవుడి పేరు చెప్పి వాళ్ళందరిని నిలగొట్టేశాడు. అక్కడ ఒక్కడు కూడా లేనేకొకటి చేసాడు, పంపించేశాడు అందరినీ. మళ్ళీ ఈయన ఆలోచన, వాళ్ళు దేవుడు మాట్లాడతలేదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? దయ్యాల దగ్గరికి వెళ్ళిపోయాడు. దురాత్మ. చూడండి, అందుకనే ఈయన ఆలోచన తీసుకోకుండా ఉంటే బాగుండేది. కానీ ఈయన ఆలోచన ఇంకేం మాట్లాడతలేదని చెప్పి కడక మళ్ళీ అదే రూపుకి. చాలా మంది కూడా కొన్ని విషయాలు తప్పుకుపోతున్నారు. ఆ రూట్ బాగానే ఉన్నంత సేపు కూడా, సేవ బాగానే ఉంచినప్పుడు కూడా పర్లేదు, బాగానే ఉంటున్నారు. సేవలో కొంచెం ఒడిదుడికి వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ అయిపోతుంది. ఇంట్లో కొంచెం తినడానికి తక్కువైనప్పుడు, ఏదైనా డబ్బుల సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని వదిలేయడం, సేవ వదిలేయడం, లేదా ఏదైనా పని చూసుకోవడం, అట్లా కూడా వెళ్ళిపోతున్నారు. అంటే చూడండి, సేవలో ఉన్నప్పుడు శ్రమ ఉంటుంది, సేవలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి, సేవలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నీకు అటాచ్మెంట్ ఉంటుంది. అవన్నీ కూడా నువ్వు అనుభవించాలి, అవన్నీ కూడా నువ్వు రుచి చూడాలి. అవన్నీ నీకు తగలకుండా, ఏ రోగం రాకుండా, ఏ కష్టం లేకోకుండా ఉంటుందని చెప్పాడా దేవుడు? ఉంటుందని చెప్పాడా? ఏం లేదు. అది నాతో ఉంటే ఏమొస్తుంది నీకు? అన్నీ శ్రమలే. నీకు ఆ శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఏడుస్తా ఉండమన్నాడా? ఎలా ఉండమన్నాడు చెప్పాలి? ధైర్యంగా. నిబ్రం కాదు, ఇంకో మాట ఉంది, అసలే మాట చెప్పట్లేదు, అందుకని ఎన్నిసార్లు అడుగుతున్నాను నేను. శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండమన్నాడు? మహా ఆనందంగా ఉండమన్నాడు. అండి, శ్రమలు వచ్చినప్పుడు మహానందం వస్తుందా? మామూలుగా మనలో మాట మాట్లాడుతున్నాం. ఒక్కసారి మనలో మాట నేను క్లారిఫికేషన్ ఇస్తా. మనలో మన మాట మామూలుగా ఒక శ్రమ వచ్చింది అనుకోండి, ఆ శ్రమ వచ్చినప్పుడు మహానందం అని ఎంచుకోమన్నాడు, అలా ఉండమన్నాడు. అంత శ్రమ వచ్చినప్పుడు నువ్వు నవ్వుతావా, ఏడుస్తావా? ఈ లోకానుసారంగా చెప్తే ఏముంటది? ఖచ్చితంగా మొహంలో రక్తం చొక్కు ఉండదు, ఏడిపే ఉంటది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మహానందంగా ఉండమన్నాడు. అంటే మహానందం ఎందుకు వస్తుంది నీకు? అప్పుడు ఒక బాధ వెనకాల ఒక సంతోషం ఖచ్చితంగా దాచిపెట్టి ఉంది. అందుకనే దేవుడు నీకు ఆ శోధన వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు బ్యాక్ చాలా మంచి బలమైన ఆశీర్వాదం ఉందని మనం గుర్తించాలి. అది గుర్తించినప్పుడే నిజమైన సేవకుడు. శ్రమలు ఉంటాయి. ఇప్పుడు ప్రాణం తీసేది, ప్రాణం పెట్టేది, ఈ రెండు ఎవరి చేతిలో ఉంటాయి? మనిషికి పేరు పెట్టాలంటే మనం పెట్టుకోవచ్చు, స్కూల్లో జాయిన్ చేయాలంటే మనం పెట్టుకోవచ్చు. కానీ ఈ రెండు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. మధ్యలో ఈ బ్రేకప్ టైం ఉంది చూసారా? ఈ బ్రేకప్ టైంలో మనకి ఎన్ని బ్రేకులు, రోడ్డు మీద వెళ్తే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూసారా? అటువంటి బ్రేకర్లు ఉంటాయి మనకి. దాని గురించి జడిచిపోతూ ఉంటాం. ప్రపంచంలో అతి కష్టమైన పని, అంటే అతి డేంజర్ అయిన పని ఏముంది? దేనికి భయపడతాం మనం? ప్రాణం కోసం. అంతకుమించి ఏమైనా ఉందా? చావు అంటేనే భయం. కానీ చావునే దేవుడు ఏం చేశాడు? జయించాడు. ఆ చావు అనే మాట, ఆ ముళ్ళుని విరిచేస్తాడు. మరి ఆయన విరిచినప్పుడు, మనం ఆయన పిల్లలమైనప్పుడు మనకి కూడా ఉంటుందా, ఉండదా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి దేవుడు అప్పగించిన పని శక్తి లోపం లేకుండా చేస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. మన శక్తి లోపం లేకుండా చేయాలంటే మన దేవుడు అప్పగించే పని కంటిన్యూగా మనం చేస్తూ ఉండాలి.
రోజుకి ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నామండి మనం? ఒక 4 గంటలు తీసుకుంటే రెస్ట్, 8 గంటల రెస్టా? పడుకునేది కాదు, ఇంకా నైట్ రెస్ట్ తీసుకుంటున్నారు. పగలంతా అది కూడా అంతే. ఒకసారి ఆలోచించండి, మన బాడీ ఎంత రెస్ట్ కోరుతుందో, ఒకసారి ఆలోచించండి. సేవకులుగా ఎక్కువగా అనకూడదు కానీ ఎక్కువగా రెస్టే తీసుకుంటున్నారు. అవునా? రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? విశ్వాసులు, ఈ మాటలు బయటకి ఏమి వెళ్ళవు, నేను కట్ చేస్తా, వీడియో కట్ చేస్తా. విశ్వాసులు చాలామంది అనుకునే మాట ఏంటి తెలుసా? సేవకులకి ఉన్నంత సుఖం విశ్వాసులకి లేదు, వీళ్ళకి ఉన్న సుఖం మనకు లేదురా బాబు అంటున్నారు. విన్నారేమో ఈ మాట? ఎప్పుడన్నా విన్నారా? ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు మాటలు? మీరు మాట్లాడుకుంటే నాకు తెలుస్తలేదు. ఏంటంటారు? పర్లేదు చెప్పండి, డిస్కషనే. అనుకుంటున్నారు. అయితే కొన్ని రూమర్స్ మన మీద ఉన్నాయి, సేవకుల మీద. అర్థమవుతుందండి? ఆ రూమర్స్ మనం కట్ చేయాలి, వీలైనంత మట్టుకు కట్ చేయాలి. ఎందుకంటే దేవునికి యథార్థంగానే ఉండాలి. మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, కానీ దేవాది దేవునికి చెప్పాలి. ఎందుకంటే దేవుడు అప్పగించిన పని మన శక్తి లోపం లేకుండా చేయాలి. అది చేస్తున్నావా లేదా అని పక్కింట్లో నిరూపించక్కర్లేదు, ఆ దేవుడు చూసుకుంటాడు నిన్ను. అర్థమవుతుందండి? ఆ పనిలో మనం కంటిన్యూగా వెళ్తే సరిపోతుంది. చాలామంది అనుకుంటారు అవన్నీ పక్కన పెడదాం. ఇక పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు చాలా మొరుగుతాయి అంటారు. ఆ మొరుగుతున్నప్పుడు ఏమనుకుంటుంది ఏనుగు? వీళ్ళంతా ఒక కాలేజ్ ఇట్లా తొక్కానంటే తప్పడైపోద్ది అనుకుంటుంది ఏనుగు. అలా కుక్కలు మరుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. మన దేవాది దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఈ మాటల గురించి మనం పట్టించుకోవద్దు. కానీ దేవుడి పనిలో మాత్రం నువ్వు శక్తి లోపం లేకుండా చేయాలి. ప్రతి పనిలో కూడా విశ్వాసంతో, యథార్థంతో నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ సేవను కొనసాగించాలి. నీ ఆలోచన విధానం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. నీ ఆలోచన అనేది చాలా బలంగా ఉండాలి. ఆలోచన చెడ్డ ఆలోచనకి వైపు మన ఆలోచన వెళ్ళకూడదు. చూడండి, మనకు నమూనాగా 2 మాటలు. వేగు చూడడానికి పంపించిన మనుషులు ఏం చేశారు? 10 మంది ఆలోచన ఒక విధానం ఉంది, 2 ఆలోచన విధానం ఉంది. ఎవరిది గెలిచింది? ఇద్దరిది గెలిచింది. చూడండి, దావీదు మహారాజు గొలియాతుని చంపడానికి వెళ్ళాడు. చంపడానికి వెళ్ళినప్పుడు పక్కన ఇశ్రాయేలు జనం ఉన్నారు. వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? వెళ్ళి చంపేస్తాడు అనుకుంటున్నారా? అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు? అక్కడ చాలా జనం ఉన్నారండి, ఫిలిస్తీన్లు చాలా మంది ఉన్నారు. ఈడేంది అసలు, ఈ వయసు ఏంది, ఈ హైట్ ఏంది, ఏం చేస్తాడు, దెబ్బకు చంపేయచ్చు అనుకున్నారు. కానీ అక్కడ వేరే ఆలోచన ఉంది, ఇక్కడ వేరే ఆలోచన ఉంది. కానీ ఎవరిలో బలమైన ఆలోచన ఉంది? దేవాది దేవుడైన ఆలోచన. దావీదు మహారాజు ఆలోచన ఎలా ఉంది? ఆఫ్టర్ ఆల్ నా దేవుడి ముందు ఈడంతా, ఈ బతికెంత, ఈయన ఆలోచన చూడండి, ఈ బతికెంత, ఈడంతా అని ఆలోచనతో వెళ్ళాడు. దేవుడు సపోర్ట్ చేయకుండా ఉన్నాడా? ఒక్క రాయి తీసుకుని కొడితేనే దమ్మని కింద పడిపోయాడు. ఆ కత్తి కూడా లేపలేడు అసలు. అటువంటి కత్తితో తల నరికి పక్కన పెట్టేస్తే ఎక్కడుందండి శక్తి, బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన ఎలా ఉంది చూడండి. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, ఇది దేవుడు చేస్తాడే కార్యం. వాడు ఎంత పెద్దోడైనా కానీ ఎదుటి వ్యక్తి మన ఆలోచన విధానం ఎంత హైగా ఉండాలి చూడండి. ఒక గొలియాతుని 5.5 అడుగులు ఉన్న వ్యక్తి మరి చంపేశాడంటే ఈయన ఆలోచన విధానం ఎలా ఉంది? ఈయన ఏమనుకున్నాడు లోపల? ఈయన ఇంటర్నల్ ఏమనుకున్నాడు? నేను వెళ్ళి చంపేస్తాను అనుకోలే. నా దేవుడి ముందు ఈడంతా జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక పనిముట్టిగా ఉన్నాడు అంతే. అక్కడ మొత్తం దేవుడు కథంతా నడిపించేశాడు. అక్కడ మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు వినికిలి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.
మరొక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ లో కొంచెం బలమైన మాటలు ఉన్నాయి. అవి విన్న తర్వాత మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చాయ్ బ్రేక్, తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది.